ప్రస్తుతం వైసీపీలో సతీష్ రెడ్డి జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సతీష్ రెడ్డితో మాట్లాడదాం. సార్, ఎందుకు టీడీపీని వీడి ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు? ఎందుకు కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు భ్రష్టుపట్టాయి. అది ఒక రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా ఈరోజు ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళే ఆడ రాజకీయం చేయాలనేటువంటి పరిస్థితి ఒకటి. ఆ తర్వాత చాలామంది సీనియర్లను పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్లకు విపరీతంగా అవమానాలు జరుగుతున్నాయి. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే ఈరోజు అక్కడ విలువలు ఉన్నాయి. డబ్బులుండి ఒకసారి చేసిన తర్వాత డబ్బులు లేకుండా పోతే మళ్ళీ వాళ్ళని తీసుకొని పక్కన పారేసి మళ్ళీ డబ్బులు ఉండే వాళ్ళని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఆ తర్వాత ఒక స్థాయి లేనటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి పార్టీని నడపడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముందరుకున్నా కూడా తెర వెనుకంతా కూడా ఆ పార్టీని నడిపేది లోకేష్ గారు. సో ఒక అర్హత లేనటువంటి వ్యక్తితో, ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి పార్టీని నడుపుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు నేనే కాదు ఈరోజు ఇంకా అనేక మంది బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సార్, అంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేశారు, తర్వాత జగన్ మీద ఫైట్ చేశారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఎమ్మడగలను అనుకుంటున్నారు? నేను 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నిర్మించాను పులివెందుల నియోజకవర్గంలో. అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు పడి ఈరోజు చేస్తాను, కానీ నాకు ఎటువంటి గుర్తింపు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా నేను సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఆయన చూపించినటువంటి ప్రేమ అభిమానం తర్వాత ఈ రోజు నుంచి నేను బతికిన చివరి క్షణం వరకు ఆయన కోసం, ఆయన శ్రేయస్సు కోసం నాకు ఎంత శక్తి యుక్తులతో నేను తెలుగుదేశం పార్టీకి పనిచేశానో అంతకు రెట్టింపు శక్తియుక్తులతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలనే నిర్ణయానికి వచ్చాను. కడప ఎంపీ రేసులో సతీష్ రెడ్డి ఉన్నారని ఒక ప్రచారం నిన్న జరుగుతుంది. 100% అవాస్తవం. ఎటువంటి కండిషన్ కానీ, ఎటువంటి టికెట్ కానీ, లేకుంటే ఎటువంటి పనిని నేను ఆశించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి 2 ముఖ్య కారణాలు. తెలుగుదేశం పార్టీలో నాకు జరిగినటువంటి అవమానం ఒకటైతే, రెండవది ఇవన్నీ ఏం పట్టించుకోకుండా నేను గతంలో నేను వైఎస్ఆర్ పార్టీకి ఎంత ఇబ్బంది పెట్టినా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా సాధారణంగా నా వల్ల ఎటువంటి లాభం జరుగుతుందో అది నాకు తెలియదు, కానీ సాధారణంగా నన్ను ఆహ్వానించి పార్టీలోకి రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయం చేశాను. చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీతో మాట్లాడడం జరిగిందా? మొన్న బీటెక్ రవి మీతో భేటీ అయ్యారు కదా, టీడీపీలో ఉండండి ఏమన్నా అని మాట్లాడడం జరిగిందా? నాతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. బీటెక్ రవి గారే కాదు, గుత్తా నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత ఆర్ శ్రీనివాసరెడ్డి, వాసు, వీళ్ళు ముగ్గురు కూడా నా దగ్గరికి రావడము, పార్టీలో కొనసాగాలని చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారే మీతో స్వయంగా ఫోన్లో మాట్లాడతారు, దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కోరడం జరిగింది. అయినా కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇది అవకాశవాదం కింద వస్తుంది. 4 సంవత్సరాల వ్యవధి ఉన్నది తెలుగుదేశం పార్టీ వారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ. 4 సంవత్సరాలు కాదని చెప్పి ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన తర్వాత, నా పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మాట్లాడాలని అనుకోవడం ఇది కరెక్ట్ కాదు. మీతో పాటు ఇంకెంతమంది వస్తున్నారు? రాయచోటు నుండి రమేష్ రెడ్డి కూడా మీతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. రమేష్ రెడ్డి నాకు అత్యంత దగ్గర బంధువు. తప్పకుండా ఆయన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగింది. 4 సంవత్సరాలుగా అతనితో విపరీతంగా పని చేసుకున్న తర్వాత ఈరోజు ఒక కరివేపాకు మాదిరి తీసి పక్కన వేయడం జరిగింది. నీకు టికెట్ లేదని చెప్పి ఒక అర్హత లేనటువంటి వ్యక్తిని, లేకుండా ఉంటే ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడని వ్యక్తిని తీసుకుని వచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా మీకు అవినాష్ రెడ్డి కొన్ని విభేదాలు ఉన్నాయి అని బయట ఒక పెద్ద టాక్ ఉంది సార్, ఇప్పుడు ఎలా కలిసి అది అవినాష్ రెడ్డి గారిని అడగండి. నాకైతే 1% కూడా నాతో విభేదించాల్సినటువంటి విషయం, కానీ నేను మనస్ఫూర్తిగా నేను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు కూడా అంతర్గతంగా మాకున్నటువంటి చర్చలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఎవరైనా అవినాష్ రెడ్డి ఎట్లా ఉన్నప్పుడు జమ్ ఆఫ్ ఎ పర్సన్ అని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ అడగండి. తెలుగుదేశం పార్టీలో నేను ఉండేటప్పుడు కూడా ఎప్పుడైనా చర్చ వచ్చి అవినాష్ రెడ్డి ఎటువంటి వాళ్ళు అనేటప్పుడు ఒక జమ్ ఆఫ్ ఏ పర్సన్ అనేటువంటి నేను గౌరవం ఉంది. ఈరోజు కూడా అదే ఉంది. మాకు ఆయనకు ఒక వెంట్రుకు వాసంతా కూడా ఎటువంటి అభిప్రాయం లేదు. బీటెక్ రవి పులివెందులో గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్తున్నారు. చూస్తాం నేను ఎన్నికల్లో
ఎన్నికల్లో చూద్దాం, అవన్నీ వరకు కామెంట్ చేసి ఎన్నికలు చాలా దగ్గర ఉన్నాయి కదా, ఎన్నికల్లో థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, పులివెందులో గెలుపుకు సంబంధించి రాబోయే రోజులు చూద్దామని చెప్తున్నారు. రాయచోటి రమేష్ రెడ్డితో పాటు మరికొంతమంది వైసీపీలోకి వస్తారని చెప్తున్నారు. అవినాష్ రెడ్డితో విభేదాలు ఉన్న మాట వాస్తవమే, అయితే అవన్నీ కూడా కలుసుకుని వెళ్తామని కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ కోసం పనిచేస్తారని సతీష్ రెడ్డి చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.